శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నిపురావతి మీరు చెప్తుంటే అంత కష్టపడ్డారు అవును. కానీ రిజల్ట్ రాలేకపోయింది అవును, కదా. result రాలేదు. బంగారు బుల్లోడు ఆడినట్టుంది. అవును. అదే టైం బంగారు బుల్లోడు. సైమల్టైన్స్ గా విజయశాంతికి బాలకృష్ణ నిపురావ కరెక్ట్. అవును ఎంత చాలా కష్టపడ్డారు బాలకృష్ణ గారు. ఆ. బా నా బొగ్గు అనుకుంటా ఆయన డైలాగ్ దాంట్లో ఊతపదం అన్నమాట అవును, చేస్తుంటాడు ఎప్పుడు. ఆ, నేను దాంట్లో జైలర్ క్యారెక్టర్. ఓకే జైల్లో పెడతాము, జైల్లోంచి తప్పించుకొని పోతాడు ఆయన. ఓకే ఓకే. అది 20 days తీశారు. మరి మీకు ఒక ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన అనుభవం లేదు, లేదు, నాటక రంగానికి సంబంధించిన అనుభవం లేదు, సినిమాలు అంటారా చూడలేదు. చూడలేదు. మరి టైమింగ్ కెమెరాకి వీటికి టైమింగ్ అవసరం. అదే కెమెరా ఉందని చూస్తే కదా, డైలాగ్ మాడ్యులేషన్ ఇంపార్టెంట్. కెమెరా అక్కడ ఉంది అని తెలిస్తే కదా. తెలిస్తేనా? ఓకే. మాడ్యులేషన్ అంటారా, ఆ డైలాగ్ లోనే తెలిసిపోతుంది మనకు మాడ్యులేషన్. ఇబ్బంది పడలేదా అని పెద్దగా నాకు ధైర్యం ఒకటి ఉంది. ఉంటది కన్ఫర్మ్డ్ గా. పెద్ద హీరోలు పెద్ద ఆర్టిస్టుల మధ్య ఉన్నప్పుడు ఏంటంటే అంత ఇది లేదు. హీరోలు వీళ్ళకి భయపడాలా, దీనిగా ఉండాలనే ఇది లేదు. ఎందుకంటే డీజీ గారు ఉన్నారు కాబట్టి. పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, ఇది కాకపోతే డీజీ గారు ఉన్నారు కాబట్టి. ఉద్యోగం ఒకటి ఉంది కదా, ఉద్యోగం ఉంది చక్కగా. వీళ్ళు కుదరదంటే ఓకే అని చెప్పేసి ఇది హాబీ కింద చేసాం అంతే. అది అప్పుడే ధైర్యం ఉంటుంది. జస్ట్ లైక్ హాబీ. వాళ్ళు పిలిచేవాడు, నా పర్సనాలిటీ చూసి పిలిచేవాళ్ళు. ఆ హాబీ కింద చేసుకుంటూ వెళ్ళాను. అది ఇదే ప్రొఫెషన్ అయితే భయం ఉంటుంది, భయం భక్తి ఉంటుంది, భయము భక్తి ఉంటుంది. ఇదే ప్రొఫెషన్ కాదు కాబట్టి వాళ్ళే పిలిచేవాళ్ళు. నేను ఎవరిని ఇప్పుడు అడగడం లేదు, అప్పుడు అడగలేదు. ఓకే ఓకే. వాళ్ళ వన్ బై వన్ ఒక దాంట్లో చూసి ఇంకోరు పిలవడం, ఒక దాంట్లో చూసి ఇంకోరు పిలవడం. అంటే ఎక్కువగా డైరెక్టర్స్ లో ఇప్పుడు మనం చర్చించుకున్న దాని ప్రకారం కోదండరామిరెడ్డి గారు ఒకళ్ళు ఫస్ట్ మీకు లైఫ్ అది స్టార్ట్ చేశారు. ముహూర్తం మంచి మంచి డైరెక్టర్, మంచి ముహూర్తం, మంచి హ్యాండ్. పైగా చిరంజీవి గారి పక్కన చేయడం అనేది ఇంకా ఇంకా చిరంజీవి గారిని కొట్టే క్యారెక్టర్ ఫస్ట్ కొట్టే క్యారెక్టర్. అంటే దాని తర్వాత మీకు పడిన డైరెక్టర్ లో ఎవరెవరు ఉండొచ్చండి? కోడి రామకృష్ణ గారు కానీ, లేకపోతే కోడి రామకృష్ణ, తర్వాత బి గోపాల్, చాలా మంది ఉన్నారండి. అందరూ ఆల్ డైరెక్టర్స్ దగ్గర చేశా, ఆల్ హీరోస్ తో చేశా. ఎవరు మినహాయింపు లేదు, ప్రతి హీరోతో చేశా. నిప్పురవ్వ 20 days ఆల్మోస్ట్ ఒక మేజర్ క్యారెక్టర్ చేశారు జైలర్ సంబంధించింది. దాని తర్వాత మీకు వచ్చిన క్యారెక్టర్ అంటే కలిసి నడుద్దామా, అంటే అంత లెంత్ మధ్యలో ఏమైనా ఉందా? కలిసి నడుద్దాం మధ్యలో కూడా ఉన్నాయి లెంతులు. సినిమాలు గుర్తులేవు, ఈసారి ఆ లిస్ట్ చూసుకోవాలి. చేస్తూ ఎక్కువ లాయరు, జడ్జ్, డాక్టరు, పోలీస్ ఆఫీసర్, ఇలాంటి క్యారెక్టర్లు ఎక్కువ. అంటే నేను టైం కూడా ఎక్కువ ఇచ్చేవాడిని కాదు. 10 days షూటింగ్ ఉందంటే ఒప్పుకునేవాడిని కాదు. ఎందుకంటే ప్రాబ్లం. నేను ఎక్కువ సాటర్డే సండే వాళ్ళకి చెప్పేవాడిని, సాటర్డే సండే ఉంటే పిలవండి వస్తాను. ఓకే, నేను మిగతా రోజుల్లో రాలేనండి అని ముందే చెప్పేవాడిని. అందుకని చిన్న క్యారెక్టర్లు వచ్చేవి, తక్కువ రోజుల్లో అయిపోయేది అనమాట, 2 days లో. ఓకే ఓకే. 20 చేసా, 20 చేస్తేనే 300 దాకా అయినాయి. కానీ మీరు నిపురావుకి ఏంటంటే నైట్ షూట్ వల్ల ఇవ్వాలి, నైట్ షూట్ వల్ల ఎవ్రీడే ఇచ్చాను. కరెక్ట్. ఓకే ఓకే. అదొక అడ్వాంటేజ్ అయింది అనమాట. టోటల్ నైట్ సెటప్ అది. జైల్లోంచి రాత్రి తప్పించుకొని పోతాడు బాలకృష్ణ. ఓకే ఓకే. రావడము, నా జీపును కాల్ చేయడము, బగ్గర్ మండిపోవడము, అంతా స్టంట్ మాస్టర్ ఉంటుంది కదా. ఒక రోజుతో అయ్యేది కాదు, జరుగుతూ ఉంటుంది. ఇండస్ట్రీ పరంగా చేదు అనుభవాలంటే ఏంటి? రామానాయుడు గారి పిఏగా వేసావు సినిమా, జంధ్యాల గారి డైరెక్టరు. రామానాయుడు గారు ఏమి ఇంకా రాలేదా పార్సార్ది అన్నాడు అనమాట. నేను అప్పుడు ఈ రోడ్ నెంబర్ 12లో నా కారులో పోతున్నా. ఆ డ్రైవర్ ఉన్నాడు, అదేమైందంటే ఆ చెట్టు కింద ఏదో రాళ్ళు పేర్చారు. ఒక బల్లి సడన్ గా అద్దం మీదకి వచ్చింది, కారు అద్దం మీదకి. వాడు భయపడిపోయాడు. కారు ఎట్లో తిప్పేసి ఆ గుట్ట మీదకి వచ్చి కారుకి బోల్తా కొట్టాడు, పడిపోయింది. నేను కింద పడ్డా. కారులోనే ఉన్నాను, కారులోంచి బయటకు వచ్చా, చాలా కష్టంగా వచ్చా బయటకి. అక్కడేమో ఆయన షార్ట్ రెడీ, ఇంకా రాలేదు, ఆయన టైంకి వస్తాడు, ఎందుకు రాలేదు, ఏమైంది? నేను అతి కష్టం మీద బయటకు వచ్చి నాకు ఏ దెబ్బలు తగలేదు, లక్కీగా. భగవంతుని కృప అంతే. రైట్. నా కారు ఉల్టా చేసి కుదరని పని.
నేను ఆటో తీసుకొని దగ్గరే 2 నెంబర్ టోల్ అంటే రామనాయుడు స్టూడియో మరి దూరమేం కాదు. రైట్. అక్కడి నుంచి వెళ్ళాను. వెళ్ళిన తరకే ఆయనకు విషయం చెప్దామనే లోపల ఆయన కేకలేయడం మొదలుపెట్టాడు. అపార్థం చేసుకున్నాడు. ఏంటంటే మీరు ఇంత ఆలస్యంగా వస్తారేంటి, షార్ట్ రెడీగా పెట్టాము, మీరు బాగుంటారని నా హైట్లో ఉన్నారని చెప్పి మిమ్మల్ని పిఏగా పెట్టుకున్నాను నేను అనంతరకే ఏం లేదండి ఇలా జరిగింది, మెల్లగా డౌన్ అయినాడు ఆయన. ఓకే ఓకే. అయ్యో ఏమనుకోవద్దండి, నేను ఏదో ఆవేశంలో అనేసాను. ఆయన మంచివాడు, ఎన్నో చూసింటాడు ఆయన, ఇటువంటివి ఒకటి కాదు కదా. అదే అదే. ఇలా జరిగిందండి, నా కారు కూడా బోల్తా పడి అక్కడే ఉంది ఇప్పుడు, దాన్ని వాడు డ్రైవరు ఏం చేసుకుంటున్నాడో తెలియదు నాకు, ఇలా జరిగింది. మీకేం కాలేదు కదా అన్నాడు. నాకేం కాలేదండి, సేఫ్గా వచ్చాను. ఓకే ఓకే. ఆ షాట్లు తీశారు జంధ్యాల గారు. అదొక్కటే చిన్న ఆయన కేకలు వేసింది మొత్తం ఇండస్ట్రీలో వారొక్కరే ఇప్పటిదాకా, ఓకే. ఎవ్వరు చేయలేదు.